ఈ రోజున మనకెవరికీ దేవుడు నేరుగా కనబడి ఏమీ చెప్పడు. యోసేపు పరిస్థితి కూడా అంతే. ఓరో దొంగ ప్రవక్తలు చెప్పవచ్చు, దేవుడు నాకు స్వయంగా కనిపించాడు, ఏదేదో చేస్తాడు చెప్పాడు అని అమాయకులైన విశ్వాసులను బుకాయించవచ్చు కూడా. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించి మాట్లాడినట్లు యోసేపునకు కనిపించలేదు. అలాగే నీకు నాకు కనిపించడు, కానీ నడిపిస్తాడు. మన అనుభవాలు యోసేపునకు ఎంతో దగ్గరగా తెస్తాయి. ఈ లోకము దేవుని బిడ్డలకు పరీక్షా స్థలం. వివాహమును గురించి యోసేపునకు ఎంత గొప్ప అభిప్రాయం ఉన్నదో చూచారా? దేవుడు మానవ మేలు కోసము, సమాజ శ్రేయస్సు కోసము వివాహ వ్యవస్థను నిర్ణయించాడు. మానవుడు వైవాహిక నియమాలను జవదాటినప్పుడు అతడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడని అర్థం. వివాహ నిబంధన దేవుణ్ణి సాక్షిగా చేసినప్పుడు పాటించకపోతే మిగతా నియమాలు వేటిని ఖాతరు చేయడు, భ్రష్టుడైపోతాడు. భార్య భర్తల